మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ అనేది చాలా దుమారాన్ని రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు దీనిలో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పటికే వివేక్ సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మాదిక సామాజిక వర్గం అంటే ఇంత చిన్న చూపా అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనిలో పిసిసి చీఫ్ ఇప్పటికే ఫోన్ చేయడం జరిగింది, మంతనాలు జరిపారు. ఈ సమస్య ఇప్పటికే కుటుంబ సమస్య, ఇది ముగుస్తుంది అని చెప్పి చేసినటువంటి కామెంట్. మరొక వైపు నేను ఎవరిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఇది సోషల్ మీడియా ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు చేసినటువంటి కుట్ర అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనా మనసు నొచ్చుకొని ఉంటే నేను చింతిస్తున్నానని చెప్పి కామెంట్ చేయడం జరిగింది పొన్నం ప్రభాకర్. ఈ క్రమంలో మనం చూస్తున్నాం ఉస్నాబాద్లో మంత్రి కార్యాలయం వద్ద, అలాగే కరీంనగర్లో ఉన్నాం, ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్న ప్రతిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు అందరూ కూడా మోహరించారు. ఇక్కడ బారికేడ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఇది ఒక కుటుంబ సమస్య. ఈ కుటుంబ సమస్య అనేది సమస్య పోతుంది అని చెప్పేసి వారు ఇప్పటికే భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బుధవారం వైపు నేను డెడ్ లైన్ పెడతాను, దీనికి ఖచ్చితంగా స్పందించాలని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద మునుపెన్నడీ లేని విధంగా కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ కార్యాలయంలో సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికి కొంత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సైతం ఒక ఆందోళన చేపట్టారు. పలు ప్రాంతాల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికే సహచార మంత్రి శ్రీధర్ బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉండేది కాదు, చేయకూడదు అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరొక వైపు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇట్లాంటి కామెంట్ చేయాల్సినది కాదు డెమోక్రటిక్ సిస్టంలో, ఒకవేళ చేస్తే ఇది వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సైతం సూచించడం జరిగింది. మొత్తం మీద ఒక క్యాబినెట్లో ఒక దుమారం రేపింది. ఒకవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతరులు సైతం దీనిలో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిలో భాగంగానే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఇటు తలనొప్పిగా మారింది, తలనొప్పి వ్యవహారంగా మారింది. మరొక వైపు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ ఒక కామెంట్లో స్పష్టంగా ఆయన వైఖరి చెప్పడం జరిగింది. ఆయన చెప్పారు మొత్తం మీద తాను ఎవరిని ఉద్దేశించి చేయలేదు వ్యాఖ్యలు, 30 ఏళ్ళ అనుబంధం దీనికి సంబంధించి ఎవరినైనా నొప్పించి ఉంటే నేను చింతిస్తున్నాను. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరుల వంటి వారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించిందే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడు అలాగే కొనసాగింది, ఎవరు విడదయ్యారాంది. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకునిగా నాకు ఎవరిపైన అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక నాయకత్వం, సామాజిక న్యాయ సాధనలో ప్రజల అభ్యున్నతికై మేమిద్దరం కలిసి పనిచేస్తామని చెప్పేసి స్పష్టంగా ఒక ప్రకటన అయితే వెలువడడం జరిగింది. ఆ ప్రకటనలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇప్పుడే స్పష్టం చేస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ విడుదల చేసినటువంటి కామెంట్ మనకు వచ్చేసింది. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య జరిగినటువంటి అపార్థాలు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా, ఒక్కసారి మరి ఎంత దూరం వరకు వెళ్తుంది, ఒక సామాజిక కోణంలో ఆలోచించాల్సినటువంటి దుస్థితి అయితే ఏర్పడింది. మొత్తం మీద స్థానిక టౌన్ ఏసీపీ, ఇతర పోలీస్ అధికారులు సైతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీస్ అధికారులను ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చారు, ఎందుకు అదనపు బలగాలని మోహరించాల్సి వచ్చింది, ఆ పై అధికారులు సూచన ఇచ్చారా ఏంటి అనే దాని మీద ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఒక టెన్సివ్ సిచ్యువేషన్కి దారితీసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఒకసారిగా ఇది చెక్ పెట్టేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో భిన్నమైనటువంటి వాదనలు, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి ఏసీపీ గారిని అడుగుదాం. సార్, ఒక నిమిషం సార్, ఎందుకు
ఓకే, మొత్తం మీద ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి కామెంట్స్తోనే, వాళ్ళ ఆదేశాలతోనే ఇది ఇక్కడ అదనపు బలగాల్ని మోహరించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్కి చెక్ పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కోరుకుంటున్నారు. మొత్తం మీద ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.